రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ నుంచి టీడీపీలోకి సుమారు 14 మంది కార్పొరేటర్లు చేరారు. జీవీఎంసీ పరిధిలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలకు చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరినట్లుగా తెలుస్తోంది. పార్టీ మారదని మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా తెలుస్తోంది. అమర్నాథ్ సమావేశానికి హాజరై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు అధికారంలో ఉండగా తమని పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో అమర్నాథ్ చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి మరింత మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఆఖరికి గురుపౌర్లు ఉన్నాడు స్కెచ్ అనమాట. మేడం నమస్కారం. ఆల్రెడీ నా చిన్న సైడ్ అటు వెళ్ళిపో ఆ కుర్చీ వేయండి వెనకాల. దేవుడు ఆ కుర్చీ కొంచెం వెనకాల కూర్చో పెట్టండి. అందరూ పక్కన పెట్టండి. ఒకసారి బయటికి వెళ్ళి పంపించిన ఒకసారి ఉంటుంది. ఎంపీ గారు కూడా వస్తున్నారు. ఎందులోకి వస్తుంది సార్? నీ వైఫై ఆన్ ఓకే. పెద్దలు మా పార్లమెంట్ సభ్యులు భర్త గారి వేదిక మీద రావాలని కోరుతున్నాం సభకి. తర్వాత పెద్దిశెట్టి ఉషశ్రీ గారు, తర్వాత కల్లిపాం